ఈ టీడీపీ కూటమి వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. కూటమి రావాలి. ఎందుకు సార్? ఎందుకంటే భావితరాలకి భవిష్యత్తు లేదండి. ఈ ప్రజల ప్రభుత్వంలో భావితరాలకు భవిష్యత్తు లేదు. వీడు చదువుకొని ఏం చేయాలి, జాబులు అయితే లేవు, ఇవ్వలేడినా వచ్చి కంపెనీలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి మనకి. దాని గురించి మా పిల్లలకి భవిష్యత్తు లేదండి. బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే విజన్ ఉన్న నాయకుడు కాబట్టి అయినా భావితరాలకి ఏ విధంగా ఇచ్చేయాలి అనే దాని మీద ఆయన కూలంకుషంగా తీసుకునే నిర్ణయాలు ఆయన బాగుంటాయి. మెయిన్ ఇంకా ఇకపోతే ఇదంటే దౌర్జన్య ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం. మాట్లాడటానికి లేదు, మాట్లాడితే కేసులు. ఆల్రెడీ మేము ఈ అక్రమ కేసుల్లో 3 కేసుల్లో ఇప్పుడు భరించున్నామండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంక ఏది వాళ్ళు అనుకున్నదే శాసనం. దాని గురించని మేము ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఉండకూడదని మేము అనుకుంటున్నామండి. ఇక్కడ రాజమండ్రి సిటీలో ఎలా ఉండబోతుంది ఈసారి? భరత్రామ్ గారు గెలుస్తారా లేకపోతే ఆదిరెడ్డి వాసు గారు గెలుస్తారా? అంటే ఎవరికి ఎక్కువ బలం ఉంది అనుకుంటున్నారు? ఇక్కడ మరి అయితే సీనియర్ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు గారు, ఆయన కుమారుడు వాసు గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా ఈ రాజమండ్రి కాన్స్టిట్యూషన్, రూరల్ కాన్స్టిట్యూషన్ రెండు కూడా టీడీపీ వస్తాయి. ఇక్కడ వాసు గారు తప్పనిసరిగా వస్తారు. అంటే ఏదో రాజమండ్రి బాగా డెవలప్ చేశారు ఈ ఎంపీ గారి హయాంలో, కాబట్టి మళ్ళీ ఈసారి ఆయనకి ఛాన్స్ ఉంటుంది అని అంటే ఏమంటారు? మీ ఛాన్స్ ఉంటుంది అంటే ఈ నిధులన్నీ ఎక్కడవండి? రాష్ట్ర ప్రభుత్వానియా కేంద్ర ప్రభుత్వానియా? మన మోడీ గారు వచ్చినప్పుడు చిలకలూరుపేటలో ఎలక్షన్ పెట్టినప్పుడు మొత్తం నిధులన్నీ కూడా ఆయనే ఇచ్చానని చెప్పడం జరిగింది. ఈ ఏమో మా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఖర్చు పెడతాం అని మన రాష్ట్ర ప్రభుత్వం అంటుందండి. కానీ అది అంతవరకు నిజం. ఆయన పెద్ద ఆయనే చెప్పారు మేము ఇచ్చిన నిధులే. కనీసం రైస్ కూడా మనకి ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందండి. అది కూడా కేంద్ర ప్రభుత్వం వస్తుంది. అదేమో మేము ఇచ్చామని చెప్పుకునే పరిస్థితి అండి ఇక్కడ.